లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏకే నాగేశ్వర్ రెడ్డిని 2 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టారు. నాగేశ్వర్ రెడ్డి బినామీగా వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డిని గుర్తించింది. విజయవాడ శివారు రామవరప్పాడులోని లక్కీ హ్యూందాయ్ షోరూంలో 2 నుంచి 3 కోట్ల పెట్టుబడి పెట్టి ఏకంగా 50% వాటాను కేఎన్ఆర్ తీసుకున్నట్లు సిట్ ఇప్పటికే దర్యాప్తులో గుర్తించింది. ఆ షోరూం నిర్వాహకుల్ని కూడా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా వారు సోమవారం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కేఎన్ఆర్ ప్లాన్ ప్రకారమే కొంతమంది బినామీలను ఏర్పాటు చేసుకుని వారి పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారని, ఇవన్నీ కూడా కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలో, అది కూడా మద్యం కుంభకోణం ప్రారంభమైన తర్వాతే సంపాదించినట్లు నిర్ధారించారు. విచారణ పూర్తయిన తర్వాత కేఎన్ఆర్తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.